Hi, hello, namaste. Welcome to 108. This is Gracie. ఎన్నికల వేడి రోజు రోజుకు ఎక్కువైపోతుంది. దేశంలో ఎక్కడ చూసినా ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. దేశం మొత్తం ఒక ఎత్తు అయితే ఆంధ్ర రాష్ట్రం మాత్రం ఒక ఎత్తు. ఆంధ్రాలో అధికారం కోసం త్రిశూలం వ్యూహం పన్నుతున్నాయి రాజకీయ పార్టీలు. వై నాట్ 175 అంటూ జగన్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాడు. మరోపక్క చంద్రబాబు ప్రజాగలం యాత్ర అంటూ ప్రజల్లో తిరుగుతున్నాడు. వీరిద్దరికంటే నేనేమైనా తక్కువ అంటూ బరిలోకి దూకాడు పవన్ కళ్యాణ్. తను పోటీ చేయబోయే పిఠాపురంలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నాడు పవన్. నిరంతరం ప్రజల్లో ఉండే ప్లాన్ చేసుకున్నాడు ఈ పొలిటికల్ గేమ్ చేంజర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న మేమంతా సిద్ధం సభలో ప్రసంగించిన జగన్ ఈ 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులు అంటూ ఓ పెద్ద చిట్టానే చదివాడు. ఈ సందర్భంలోనే చంద్రబాబు 14 ఏళ్ల పాలన గురించి కాస్త ఘాటుగానే వ్యాఖ్యలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏమన్నాడు ఓ లుక్ వేసేయండి. 14 ఏళ్లు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. 14 ఏళ్లు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. 3 సార్లు సీఎంగా కూడా పనిచేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మరి మీకు మీ ఇంటికి ఏం చేశాడో మీరంతా ఆలోచిస్తే మీ బ్యాంకు ఖాతాలను మీరు గమనిస్తే ఆయన పాలన చూస్తే ఆయన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా? ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఆయన పాలనలో చేసింది గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా. కనీసం ఒక్క రూపాయి అయినా మీ బ్యాంకు ఖాతాలకు ఆయన జమ చేసినట్టు కనీసం మీ ఖాతాల్లో అన్నా కనిపిస్తుందా? ఇలా అబ్బా 2 చేతులు పైకెత్తారా? ఇలా 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 అదే మీ జగన్. చూశారు కదా, ఇలా 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 అంటూ జనంతో జగన్ ఎలా అనిపిస్తున్నాడో. 14 ఏళ్లలో చంద్రబాబు చేసింది ఏమిటి అంటే దగా మోసం తప్ప ఏమీ లేదు అన్నారు జగన్. నేను వచ్చిన 5 ఏళ్లలోనే మీ బ్యాంకు ఖాతా నిండా డబ్బులు వేశాను. గతంలో చంద్రబాబు ఎందుకు వేయలేకపోయాడో ఒక్కసారి ఆలోచించండి అన్నారు. 2019లో ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లే నవరత్నాలు 99% పూర్తి చేశాను అని గర్వంగా చెప్పుకుంటున్నా అని కూడా అన్నారు. మరి కేవలం నవరత్నాలు మాత్రమే 2019 ఎన్నికల్లో చెప్పారా? మిగతా వాటి సంగతి ఏంటి అని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉంది. ఇంకో లుక్ వేయండి. మీ బిడ్డ మీ ఇంటికి మీ గ్రామానికి ఏం చేశాడు అంటే గుర్తుకొచ్చేందుకు ఏ గ్రామానికి ఏ పట్టణానికి వెళ్ళినా కూడా అక్కడే కనిపిస్తాయి గ్రామ వార్డు సచివాలయాలు. తీసుకువచ్చింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఆ సచివాలయాల నుంచి 4 అడుగులు ముందుకు వేస్తే కనిపిస్తుంది ఒక రైతు భరోసా కేంద్రం. రైతన్నలను చెయ్యి పట్టుకొని నడిపించేందుకు కనిపిస్తుంది ఒక రైతు భరోసా కేంద్రం. ఆ రైతు భరోసా కేంద్రాలను నిర్మించింది ఎవరు అంటే రాష్ట్రంలో కనిపించే గ్రామ వార్డు సచివాలయాలు అలాగే గ్రామ పంచాయతీల గురించి వాటితో ప్రజలకు నేరుగా సేవలు అందించిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కింది అన్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం గ్రామ వార్డు సచివాలయాలు బాగానే పెట్టాడు కానీ అద్దె మాత్రం కరెక్ట్ గా కట్టలేదు, ఓనర్లు వచ్చి తాళం వేసుకుపోతున్నారు అంటూ జగన్ కౌంటర్ కు రీకౌంటర్లు వేస్తున్నారు. ఇక చివరిగా మహిళల రక్షణకు సంబంధించి ప్రవేశపెట్టిన దిశ యాప్ గురించి కూడా ఈ సందర్భంగా జగన్ మాట్లాడటం జరిగింది. ఒకసారి ఆ మాటలు కూడా విందాం. ఆ ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లో ప్రతి ఫోన్లోనూ వారి భద్రత కోసం దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మ ఎప్పుడైనా కూడా SOS బటన్ నొక్కినా
లేదా 5 సార్లు ఆ ఫోన్ ఇలా షేక్ చేసిన వెంటనే అక్క చెల్లెమ్మకు ఫోన్ వచ్చి 10 నిమిషాల్లోనే అక్కడే పోలీస్ సోదరుడు వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని అడిగే పాలన వచ్చింది, తీసుకువచ్చింది ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్, గుర్తుకొచ్చేది మీ బిడ్డ. గతంలో రోజా అసెంబ్లీ సాక్షిగా రాష్ట్రంలో ఏ ఆడపిల్లకైనా ఆపద వస్తే గన్ కంటే ఫాస్ట్ గా జగన్ వస్తాడు అని చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు భద్రత ఎక్కువైపోయింది. జస్ట్ ఫోన్ ని ఇలా 5 సార్లు షేక్ చేస్తే చాలు, 10 నిమిషాల్లో పోలీసులు మీ కళ్ళ ముందు ఉంటారు అని చెప్పుకొచ్చారు జగన్. ఇంతలా భద్రత పెరిగితే ఇంకా ఎందుకు ఈ దారుణాలు జరుగుతున్నాయి అని జనసేన నాయకులు ప్రశ్నిస్తున్నారు. గతంలో మహిళలపై జరిగిన దారుణాల గురించి జనసేన చేపట్టిన ఓ కార్యక్రమాన్ని గుర్తు చేశారు జనసేన కార్యకర్తలు.